శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ నెల మనకి 15వ తారీఖు నుండి ఆషాఢం ప్రారంభమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇది ఆగస్టు 13 వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో మనకు వచ్చేటువంటి విశేషమైనటువంటి వారాహి నవరాత్రుల గురించి, ఆషాఢ మాసం విశిష్టత గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆషాఢ మాసంలో మనకి ఎన్నో ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలియజేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారాహి గుప్త నవరాత్రులు, అలాగే గురు పౌర్ణమి, తొలి ఏకాదశి ఇలాంటి ఎన్నో పండుగలు మనకి ఈ నెలలో రాబోతూ ఉన్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత, అలాగే ఆషాఢ మాసం పూజా విధానం, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా అందరూ ప్లీజ్ లైక్ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం జై వారాహి అని కామెంట్ చేయండి. జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతూ ఉంది. ఈ రోజు నుండే గురు మాధ్యమి కూడా ప్రారంభము కాబోతూ ఉంది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజుల పాటు ఈ వారాహి నవరాత్రులు మనకి జరగబోతూ ఉన్నాయి. ఇక జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ ఏర్పడబోతూ ఉంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావటం చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోనికి వెళతాడని పురాణాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంది. ఈ నిద్రకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరుపుకోడు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించటానికి పెద్దగా కష్టపడవలసినటువంటి పని అయితే ఏమీ లేదు. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని పూజా గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారు మన దీపారాధన చేసి నైవేద్యం ఎలా సమర్పిస్తామో, ఇంటిలో పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి యొక్క ఈ నవరాత్రుల పూజ చేసుకున్న వారెవ్వరైనా సరే జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. అంతటి శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగిన తల్లి మన వారాహి అమ్మవారు. కాబట్టి అమ్మవారిని నవరాత్రులు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ నవరాత్రులలో తప్పనిసరిగా కంద దీపాన్ని వెలిగించండి. జూలై 15 నుండి 23 మధ్యలో వారాహి నవరాత్రుల సందర్భంగా పూజా గదిలో కందగడ్డను తీసుకువచ్చి మన ప్రమిదలాగా చేసుకొని అమ్మవారి ఎదుట ఈ కంద దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వలన మీ కోరికలు అనేవి తీరుతాయి. 9 రోజుల పాటు అదే కందగడ్డని ఉపయోగించుకోవచ్చు. నువ్వుల నూనెను వేసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ కొత్తగా ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. కందగడ్డకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి నమస్కరించుకున్న తరువాత ఓం వారాహి దేవతాయై నమో నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని మనస్సులో జపించుకోండి.
అలా ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ మీరు యథావిధిగా పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి. ఈ దీపం కొండెక్కిన తరువాత ఆ కందగడ్డను మరుసటి రోజు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలి అనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఈ ఆషాఢ మాసం పూజలకు, వ్రతాలకు చాలా శ్రేష్టమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహప్రవేశాలు వంటివి చేయటం ఈ నెలలో మనకి అంత శ్రేయస్కరం కాదు. అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనస్సును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తాడని ఒక నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం వర్తిస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢంలో దూరంగా ఉండాలి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయాలి. ఆషాఢంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఈ నెలలో పుణ్యక్షేత్రం దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢమాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ ఆషాఢమాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆషాఢమాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ఆషాఢంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢమాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ మాసంలో నెల రోజులు మీ ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టండి. వారానికి ఒకసారి ఉప్పు మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢమాసంలో ఏది చేసినా చెయ్యకపోయినా మీ గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. మన గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే ఇల్లంతా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో నిండిపోతుంది. అలాగే ఈ మాసంలో అమ్మవారిని పూజించినట్లయితే అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. ఇంకేదైనా మీకు తెలియని విషయాల కోసం కామెంట్లలో తెలియచేయండి.